హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో డ్వాక్రా మహిళలకు మరికొన్ని విషయాలు అయితే నేను చెప్పబోతాను అనమాట. అయితే నేను లాస్ట్ వీడియో ఏంటంటే ఈ పొదుపు వివరాలు ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే లోన్ వివరాలు ఎట్లా చెక్ చేసుకోవాలి, గ్రూప్ వివరాలు ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర డ్వాక్రా గ్రూప్ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక యాప్ గురించి చెప్పాను. ఓకేనా? అయితే చాలామంది దీని గురించి అడిగారు, అసలు ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి కూడా చాలామంది అడిగారు అన్నమాట. సో ఈ రోజు నేను ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి ఆ యాప్ అయితే మీకు చెప్తాను. అండ్ దాంతోపాటు ఏంటంటే తెలంగాణ వాళ్ళు ముఖ్యంగా సో మాకు ఏదైనా యాప్ ఉందా, మేము ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్పారు. ఓకేనా? సో అట్లా అడిగారు అనమాట. సో వీళ్ళకి కూడా ఇన్ డీటెయిల్గా చెప్తాను. సో ఎట్లా చెక్ చేసుకోవచ్చో, ఏ మార్గాలు ఉన్నాయో చెప్తాను. ఓకే, అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలా విషయాలు మీరు మరి తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ట్యాప్ చేసి మనకి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అందుకే లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక లాస్ట్ వీడియో చేశాను కదా, ఆంధ్ర రాష్ట్ర మహిళలు ఎవరైతే ఉన్నారో డ్వాక్రా మహిళలు, సో వాళ్ళ కోసం అని చెప్పేసి ప్రత్యేకించి ఒక అప్లికేషన్ పరిచయం చేశాను. అయితే అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి చాలామంది అయితే అడిగారు అనమాట. నేను ఒక లింక్ ఇచ్చాను మన వెబ్సైట్లో, దానికి సంబంధించిన లింక్ ఉంటుంది. సో ఓపెన్ చేయండి అండ్ దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్పేసి. నేను ఎట్లా ఇస్తున్నానంటే మీరు క్లియర్గా చదువుకుంటారని చెప్పేసి దీని గురించి. ఓకేనా? సో ఈ యాప్ గురించి క్లియర్గా మీరు చదువుకొని దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటారని చెప్పేసి అయితే మీకు చెప్పాను అనమాట. సో మొత్తం డేటా అంతా ఉంటుంది, ఒకసారి మీరు చదువుకోవచ్చు ఇదంతా. ఓకేనా? చదివిన తర్వాత మాత్రమే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? సో మీకు చెక్ చేసుకోవచ్చు, లింక్ డౌన్లోడ్ MDML యాప్ అని చెప్పేసి మీకు ఇచ్చాను. మన డబ్బులు మన లెక్కలు అని చెప్పేసి క్లిక్ చేయాలని చెప్పేసి క్లిక్ చేశారు అనుకోండి ఇక్కడ. సో గూగుల్ డ్రైవ్ నుంచి అయితే మీకు అది డౌన్లోడ్ అవుద్ది అనమాట. ఓకే, ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా అధికారిక వెబ్సైట్ ఉందన్నమాట, ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రం సంబంధించింది. ఓకేనా? సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, APMEPME అని చెప్పేసి కనబడుతుంది. సో ఇట్లా మనకి వెబ్సైట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆ అప్లికేషన్ అనేది స్క్రోల్ అవుట్ అవుతూ ఉంటుంది అన్నమాట, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? MDML యాప్ డౌన్లోడ్ అని చెప్పేసి మీకు స్క్రోల్ అవుతుంది చూసారా, దీన్ని ఇక్కడ ట్యాప్ చేసి అనుకోండి. సో అప్లికేషన్ ఆటోమేటిక్గా మనకు డౌన్లోడ్ అయిపోతుంది అన్నమాట సిస్టంలో, మీ మొబైల్లో కానివ్వండి, లేకపోతే ఎక్కడ చేసినా అది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. పైన అనౌన్స్మెంట్ అని చెప్పేసి కనబడుతుంది, ఇక్కడ స్క్రోల్ అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ కూడా మళ్ళీ ఇస్తాను మీకు ఈ వీడియో కింద, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? సో ఇదిగో చూడొచ్చు, MDML యాప్ డౌన్లోడ్ అని చెప్పేసి APK. ఓకేనా? సో ఇట్లా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ అప్లికేషన్ని. సో లాస్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్పాను ఎలా చూసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి అని చెప్పి చెప్పాను కదా. ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో కానీ అండర్ స్క్రీన్ కూడా ఉంటుంది, ఒకసారి మళ్ళీ మీరు చెక్ చేయండి. ఇప్పుడు తెలంగాణ వారు, ముఖ్యంగా తెలంగాణ వారు అడిగారు అసలు ఎట్లా మేము చెక్ చేసుకోవాలంటే ఎట్లా అని చెప్పేసి. చాలామంది ఏంటంటే డ్వాక్రా మహిళలు శ్రీనిధి కింద డబ్బులు తీసుకున్నారు కదా. ఓకేనా? సో వాళ్ళు ఈ యాప్ ఉపయోగించి మీరు చూసుకోవచ్చండి. ఓకేనా? ఈ అప్లికేషన్లో శ్రీనిధి అని చెప్పేసి కనబడుతుంది. సభ్యురాల వారిగా రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సంఘం సంబంధించిన వివరాలు కానివ్వండి, సభ్యుల సంబంధించిన వివరాలు కానివ్వండి, ఇక్కడ అన్ని చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే నేను ఆంధ్ర రాష్ట్రకి సంబంధించిన కాబట్టి సో నాకు దీని గురించి అంటే నేను ఓపెన్ చేయలేని పరిస్థితి. ఓకేనా? మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని శ్రీనిధి కింద మీరు ఎవరైనా అమౌంట్ తీసుకుంటే కనుక డ్వాక్రా మహిళలు, అట్లాంటి వాళ్ళు ఇక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు అనమాట ఈ అప్లికేషన్. సో ఈ అప్లికేషన్ లింక్ అయితే మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే లేదు అనుకుంటే కనుక మీకు వెబ్సైట్ కూడా ఉందన్నమాట, SERP-TG అని చెప్పేసి. ఓకేనా? మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మీ గ్రూప్ వివరాలు గ్రూపుల వైజ్గా ఎంత తీసుకున్నారు ఏంటి అనేది మాత్రం కనిపిస్తుంది. బట్ మీకు పర్సనల్గా మీరు ఎంత తీసుకున్నారు, ఇంకెంత కట్టాలి అనే విషయాలు అయితే ఇక్కడ కనపడవు అనమాట, గ్రూప్ వైజ్గా కనబడతాయి. అది ఎలా చూడాలంటే కనుక ఇక్కడ మనకి సర్వీసెస్ అని చెప్పేసి ఒక బటన్ కనబడుతుంది. ఓకేనా? ఆప్షన్ క్లిక్ చేస్తే కనుక లోడింగ్ తీసుకొని ఇలా చూపిస్తాను అనమాట. ఇక్కడ మనకి ఫైనాన్షియల్ సర్వీసెస్ వచ్చేసరికి బ్యాంక్ లింకేజ్ అని చెప్పేసి కనబడుతుంది, దాన్ని ట్యాప్ చేశారంటే ఇట్లా చూపిస్తారు అనమాట. మీ దగ్గర IB క్రెడెన్షియల్స్ ఉండవు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రిపోర్ట్స్ అని చెప్పేసి కనబడుతుంది, దీన్ని ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేస్తే ఇలా ఒక స్క్రీన్ అయితే వస్తుంది. ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ ఈ క్రెడిట్ ఫ్లో ఏదైతే ఉందో దీని ద్వారా మీరు చూసుకోవచ్చు అనమాట, రెండో ఆప్షన్, దాన్ని ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేస్తే లోడింగ్ తీసుకుంటుంది అనమాట. ఇట్లా మన సంబంధించిన డిస్ట్రిక్ట్స్ ఎవరైతే TGలో అంటే తెలంగాణ సంబంధించిన డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి. సో మీరు ఇక్కడ ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు అనేది కూడా చూసుకోవచ్చు. అలాగే ఫైనాన్స్ ఇయర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? నేనైతే 2025-26 సెలెక్ట్ చేశాను అనమాట. అయితే ఇక్కడ మనకి చాలా డిస్ట్రిక్ట్స్ కనబడుతున్నాయి కదా. సో ఇందులో ఒక డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి, మీ డిస్ట్రిక్ట్ ఏది సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత మండలం సెలెక్ట్ చేయండి. అండ్ ఆ తర్వాత VO నేమ్ చూపిస్తాను అనమాట. మీ VO ఎవరు అనేది ఇక్కడ మీరు చూసి వాళ్ళని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయగానే అప్పుడు మన SHG నేమ్ ఏదైతే ఉందో డ్వాక్రా నేము, ఓకేనా, ఆ గ్రూప్ నేము ఇక్కడ షో చేస్తాను అనమాట. ఓకేనా? సో మీరు ఇక్కడ క్లియర్ చెక్ చేసుకోవచ్చు, ఆ గ్రూపులన్నీ కూడా కనిపిస్తాయి అనమాట. మీది ఏ గ్రూప్ అనేది చూసుకొని సో మీరు ఎంతెంత లోన్ తీసుకున్నారు, ఏ డేట్లో మనకి అది శాంక్షన్ అయింది, ఏ డేట్లో ఇష్యూ అయింది, ఓకేనా, ఇంకా మనం అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఎంత కట్టాలి,
ఇట్లాంటి విషయాలన్నీ కూడా మీకు క్లియర్గా ఇక్కడ చూపిస్తారన్నమాట. ఓకే, సో మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇట్లా మీరు ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నుంచి. ఓకేనా, సో సెకండ్ ఆప్షన్ తీసుకోండి, డిస్ట్రిక్ట్ వైజ్ క్రెడిట్ ఫ్లో రిపోర్ట్. సో దాని ద్వారా లేదు మీరు బ్యాంక్ వైజ్గా కూడా చెక్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ మనం వెతుక్కోలేము, అక్కడైతే మనకి గ్రూప్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి కాబట్టి అలా చూసుకోవచ్చు. చూసారు కదా ఎట్లా మీరు తెలంగాణ వాళ్ళైతే ఈ వెబ్సైట్ నుంచి సర్ఫ్ టీజీ నుంచి కానివ్వండి, ఓకేనా, లేకపోతే మీరు ఈ శ్రీనిధి యాప్ ఉంది కదా, సో ఇందులో నుంచి కానివ్వండి. వీటి సంబంధించిన లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి ఓపెన్ చేసి మీరు చెక్ చేయండి. ఓకేనా, సో ఏపీ వారైతే మీకు చెప్పాను కదా క్లియర్గా. ఓకేనా, సో లాస్ట్ టైం మీకు వీడియో చేశాను. మనకేంటంటే చాలా క్లియర్గా సభ్యురాలు సంబంధించిన వివరాలే కానివ్వండి, లేదా గ్రూప్ వివరాలే కానివ్వండి, అన్నీ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో మీకు దానికి సంబంధించిన ఇంకే వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే ఎండ్ స్క్రీన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి ఆ వీడియో. అయితే మీరు అప్లికేషన్ మాత్రం ఇక్కడ స్క్రోల్ అవుతుంది. ఓకేనా, సో దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే కనుక మన వెబ్సైట్లో కింద ఉంటుంది అనమాట, కింద. ఓకేనా, దీని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలామంది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా వీడియో చేసిన తర్వాత చాలామంది కన్ఫ్యూజ్ పడ్డారు అనమాట. అందుకే నేను వీడియో చేస్తాను ప్రత్యేకించి, చాలామంది తెలంగాణ వాళ్ళు కూడా అడిగారు కాబట్టి. సో ఫైనల్గా ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీరు నచ్చితే లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మరింత వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉంటే అడగచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.